అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చడానికి. అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు, నెల రోజులు కూడా కాలేదు స్వామి. 2019లో పరిపాలన మొదలుపెట్టినప్పుడు 6 నెలలు మాట్లాడలేదు, ప్రతిపక్షంలో ఉన్నాం మేము. మీకు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు ఇది చేస్తారు, ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రతిదీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు, ఎలా చేయాలో అలా చేస్తారు, ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు. మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సందర్భంగా మీకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ. మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర్రోడు గురించి చెప్పారు, ఐఎమ్ ఓకే ఫర్ దట్. కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు? అప్పుడు అది దుర్మార్గంగానే, అది క్రూరంగానే అనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుగు పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గూండాలు సెక్సువల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని, మైనారిటీ తీరిన కుర్రోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు? అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారా మీరు? 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే, కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా? ఇప్పుడు మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే, మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి, 2 వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప 2 పార్టీలకు సంబంధించినవి కాదు. అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసు నిజాలు నీకు తెలుస్తారు, మీకు ఆన్సర్ చెప్తారు. అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక 10,000-20,000 సంపాదించే వాళ్ళు, ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు 100 గజాలు 200 గజాలు 300 గజాలు 400 గజాలు ఉంటే